కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం ఈరోజు చదివినటువంటి ఆ యొక్క కీర్తన భాగంలో 126వ కీర్తన మనం చదివాము కదా. ఆ యొక్క 126వ కీర్తనలో మనం ఏదైతే చదివామో అక్కడ ఒక విషయాన్ని మనము గమనించవచ్చు. మొదటి 3 వచనాలు చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. చాలు. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. ఏంటి ఈ యొక్క వచనాలలో మనం చదివినటువంటి ఈ విషయాలను కనుక మనం గమనిస్తే నేను అనుకుంటున్నాను చాలామందికి ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నా. ఈ చదవబడినటువంటి వచనాలను బట్టి మొదటి వచనంలోనే మనకు అసలు విషయం కనబడుతుంది. ఈ మొదటి విషయంలో చదివితేనే మనకి మ్యాక్సిమం ఏ సందర్భంలో ఎవరి గురించి ఈ యొక్క వాక్యము వ్రాయబడింది అనేది మనము అర్థం చేసుకోవచ్చు. ఏముంది? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా ఎక్కడి నుంచి రప్పించాడు? చెరలో నుండి రప్పించినప్పుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే వీరు? చెరలో నుండి సియోనుకు వచ్చినటువంటి వారు. వీరెవరు? చెరలో నుండి సియోనుకు వచ్చినటువంటి వారు. ఉదాహరణకి ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనేటువంటి ప్రాంతములో, ఐగుప్తు అనేటువంటి దేశములో, ఐగుప్తు అనేటువంటి చెరలో నుండి వారు ఎక్కడికి వచ్చారు? కానా అనేటువంటి సియోను ప్రాంతమునకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడి నుంచి? చెరలో నుండి సియోనుకు, ఐగుప్తు నుండి కానానుకు. గమనించండి. వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? భయంకరం. చాలా అంటే చాలా బానిస బ్రతుకులు, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ఆ యొక్క ఐగుప్తుల నుండి విడిపించుకోలేనటువంటి, తమ్ముడు తాము రక్షించుకోలేనటువంటి, తమ్ముడు తాము బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? ఆయన చెరలో నుండి ఎక్కడికి రప్పించాడు? సియోనుకు. ఎప్పుడైతే అది జరిగిందో వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనము కల కనిన వారి వలె ఉంటిమి. ఎలా ఉందంట? కొన్నిసార్లు మీకు కూడా కళలు వస్తాయి. అమెరికా వెళ్ళినట్టు, లేకపోతే పెద్ద 4-5 అంతస్తులు డూప్లెక్స్ అందులో మనం కట్టేసుకుని అందులో ఉంటున్నట్టు, విమానం ఎక్కినట్టు, లేకపోతే బంగారం అంతా మెడలో వేసేసుకొని మోయలేక మోసేసుకుంటున్నట్టు, విలువ కలిగిన పట్టు చీరలు కట్టుకొని అటు ఇటు గెర తిరుగుతున్నట్టు కొన్నిసార్లు కొన్ని కళలు రావచ్చు. మనం లెగిసేసరికి అంత కళ నిజమైతే ఎంత బాగుండు అనుకుంటాం మనమే. ఇక్కడ ఈ యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారు? మనకు జరిగినది ఎలా ఉందంట? కలలాగా ఉంది అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి. అంటే నమ్మలేనటువంటి పరిస్థితి. వారు ఆ యొక్క చెరలోనే మగ్గిపోయి, ఆ చెరలోనే ఉండిపోయి, ఆ చెరలోనే వారి బ్రతుకులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అక్కడే చచ్చిపోతామేమో
మన యొక్క బ్రతుకులు ఇంకా బయటికి రావేమో అని వారు అనుకుంటున్నటువంటి పరిస్థితులు. కానీ దేవుడు ఏం చేశాడు? వారిని చెరలో నుండి బయటకు రప్పించాడు. చెరలో నుండి సియోనుకు నడిపించాడు. అందుకనే వారు ఏమనుకుంటున్నారు? మనము కలకడిన వారి వలె ఉంటిమి, నోటి నిండా ఏముందంట? నోటి నిండా ఏముందంట? నవ్వు. కారణం, చెరలో నుండి బయటకు వచ్చాం, చెరలో నుండి విడిపించబడ్డాం, చెరలో నుండి విముక్తి పొందుకున్నాం. నవ్వు. అంత మాత్రమే కాదు, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. నాలుక ఏం చేస్తుందట? పాటలు పాడుతూ ఉందట. ఆనందగానం అంటే అదేమో అనుకుంటారేమో, పాటలు. పూర్వకాలం అంటే ఎప్పుడో కాదులేండి, నా చిన్నప్పుడు కూడా నాకు చాలా సందర్భాలు చూశాను. నేను రోడ్ల మీద అటు ఇటు సైకిల్ మీద వెళ్ళేవారు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. అది కూడా నోట్లో పాడుకుంటూ కదా, గట్టిగా పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. గుర్తుందా? మీరు ఎవరైనా చూసారా? అంటే సంతోషం. మరి ఈరోజు ఎవరో పాటలు పాడుతున్నారు అలాగా. దాని అర్థం ఏంటి? సంతోషం లేదు. మనిషికి హడావుడైపోయింది, బిజీ అయిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే బీపీలు షుగర్లు పెరిగిపోయి, ఆరోగ్యం క్షీణించిపోయి, ఆ సంతోషం అనేది లేకుండా పోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకా చెప్పుకోవాలంటే అసలు టైమే లేకుండా పోయింది మనిషికి. మెకానికల్ లైఫ్ అయిపోతుంది అన్నమాట. అంటే యాంత్రికమైనటువంటి జీవితం. ఓకే, ఉదయాన్నే ఈ టైంకి లేగాలి, లేచిన వెంటనే ఈ పని చేసుకోవాలి, ఆ పని వెంటనే ఈ పని, ఇదైన తర్వాత అది, అదైన తర్వాత ఇది, ఆ తర్వాత పడుకోవటం అన్నట్టుగా అయిపోయింది మనిషి యొక్క జీవితం. సంతోషంగా గడిపేది ఎప్పుడు? సంతోషంగా ఉండేది ఎప్పుడు? ఆలోచన చేయండి. వారు చెప్తున్నటువంటి మాట, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని ఎవరు చెప్పుకున్నారు? ఎవరు చెప్పారంట? అన్యజనులు చెప్పుకొనిరి. ఎవరు చెప్పుకుంటున్నారు? అన్యజనులు చెప్పుకొనిరి. ఏమని చెప్పుకుంటున్నారు? ఏం చెప్పుకుంటున్నారట? యెహోవా దేవుడు వీరి కొరకు. ఎవరి కొరకు? ఈ చెరలో ఉన్నటువంటి వారి కొరకు, లేకపోతే ఇశ్రాయేలీయుల కొరకు, దేవుని ప్రజలైనటువంటి వారి కొరకు ఆయన ఏం చేశాడంట? గొప్ప కార్యములు. ఎలాంటి కార్యాలు? గొప్ప కార్యాలు. గొప్ప కార్యాలు చేశారు అని ఎవరు చెప్పుకుంటున్నారు? అన్యజనులు చెప్పుకుంటూ ఉన్నారు. ఆలోచన చేయండి. నిన్న ఒక ఆయన, ఎవరో నాకు తెలీదు, కొవ్వూరులో కూరగాయలు కొనుక్కుంటున్నారు. కొవ్వూరులో కూరగాయలు కొంటా ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను పట్టించుకోవాలా. ఓ సందర్భంలో ఆయన నన్ను చూశాడు. నన్ను చూస్తే ఆయన బాబు అన్నాడు. కూరగాయలు పిలుతున్నాడేమో కూడా నేను నిన్నే అన్నాడు. మళ్ళీ నన్న అని నేను ఆశ్చర్యంగా చూశాను. పెద్ద ఆయన కదా, చెప్పండి అన్న. కర్త కట్టావు కానీ బలి కట్టావు అన్నాడు. ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారా? ఏంటో నాకు అర్థం కావట్లే, ఏంటని మీరు మాట్లాడేదన్న. అదేనయ్యా మీ చర్చ్ అన్నాడు. థ్యాంక్స్ అండి అన్న. ఇక చాలా విషయాలు మాట్లాడగానే అవన్నీ నాకు చెప్పడం ఇష్టం లేదు. కాకపోతే ఆయన అయిపోయిన తర్వాత ఎవరైనా అని అడిగారు. ఆయన పెద్ద రైతండి, తోగుమండి అన్నారు. ఓహో అనుకున్నారు. ఇక పేరు కూడా నేను కనుక్కోలేదు. మనుషుని చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతాను. ఎవరో
ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? బాగుంది, చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, అన్యజనులు ఏం చెప్పుకుంటారంట? యెహోవా వీరి కొరకు, ఎవరి కొరకు? వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్యజనులు చెప్పుకోరని. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్దాం అనుకున్నటువంటి వాక్యం ఏంటంటే, మన దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? గొప్ప కార్యములు చేసే దేవుడు. ఇశ్రాయేలుకి మాత్రమేనా? ఇశ్రాయేలుకి మాత్రమేనా? మనకి చేయలేడా? మనకి చేయగలుగుతాడా? చేయలేడా? మనకి ఖచ్చితంగా మనకి కూడా చేయగలిగే దేవుడు. ఆయన ఆ కాలంలోనే చేస్తాడు, ఈ కాలంలో చేయలేడు, అబ్బాబ్బాబ్బా అలాంటి డైలాగులు మన దేవునికి వర్తించు. మనుషులు చెప్పుకుంటారు, నేను వయసులో ఉన్నప్పుడు 2 బస్తాలు అలా వేసి పాడేసేవాడిని అని చెప్తారు. మరి మొయ్యి అంటే వయసు నీరసాలు వచ్చేసి. మనుషులకి సమయాన్ని బట్టి, వయసును బట్టి పరిస్థితులు మారిపోతాయి. ఈ మధ్య చాలామంది బాధపడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే మతిమరుపు. వయసు పెరిగిపోయింది కదండి, మర్చిపోతున్నాను. ఏంటంటే మర్చిపోతున్నాను. చిన్నప్పుడు సామెత బాగా చెప్పేవారు, సంకలో పిల్లోడిని ఎత్తుకుని ఊరంతా వెతుక్కున్నారంట, పిల్లోడేడి 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 అని. ఆడెక్కడున్నాడు? సంకలోనే. ఆడ సంకలో అంటే చేతిలోనే కాదు, కానీ ఆ రోజుల్లో ఒక టవల్ లాంటిది ఏదో పెట్టి కట్టేసుకుని ఇలా భుజానికి వేసేసుకునేవారు. కాబట్టి చేతిలో లేడు, సంకలో ఉన్నాడు, మర్చిపోయారు. ఊరంతా వెతికేశారంట. అప్పుడప్పుడు అలాంటి పరిస్థితులు మనకు కూడా రావచ్చు. ఒకసారి ఎప్పుడో బడ్డిదాలో చేతికి ఎలా తగిలించుకున్నా, రింగి తగిలించుకున్నట్టుగా చేతికి తగిలించుకుని మర్చిపోయి తాళం ఎక్కడుందో వెతుకుతున్నాను నేను. ఒక 10 నిమిషాలు పావుగంట అయిన తర్వాత ఎవరన్నారు మీ చేతికొన్నది ఏంటంటే అన్నారు. చూసుకుంటే తాళం, ఒరే ఇదే, దీనికోసమే వెతుకుతున్నా అనుకుని నేనే నవ్వుకొని నా బడ్డీ తాళం తీసుకుని నేను వెళ్ళడం జరిగింది. కొన్నిసార్లు మానవుడు ఏం చేస్తున్నాడు? మతి మరుపు వలన అరే నాకు మతి మరుపు వచ్చేసింది, వయసు పెరిగిపోయింది అనేటువంటి పరిస్థితి. మనుషులకు, మానవులకు ఇలాంటి బలహీనతలు ఉంటాయేమో, కానీ దేవునికి ఉండవు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యాలు మనకు స్పష్టముగా తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఆ కాలములో దేవుడు ఎలాంటి కార్యాలైతే చేశాడో ఇప్పుడు కూడా ఆయన అలాంటి కార్యాలు చేయగల దేవుడు. మన దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయగల దేవుడు. కాబట్టి ఈరోజు మనం వినబోతున్న వాక్యం ఏంటంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు. అయితే ఇందులో కూడా నేను ఇంకొక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, గొప్ప కార్యాలు చేసే దేవుడు అని మనం అనుకోవడం కాదు. ఎవరికి చేసే దేవుడు? మనకు చేసే దేవుడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఎవరికి చేసే దేవుడు గొప్ప కార్యాలు? మనకే. అంటే మనకంటే మనకు తప్ప ఇంకెవరికి చేయరు అని నా ఉద్దేశం కాదు, కానీ మన కొరకు ఆయన ఎలాంటి కార్యాలు చేసే దేవుడు? గొప్ప కార్యములు చేసే దేవుడు. మన కొరకు గొప్ప కార్యములు చేసే దేవుడు. ఈ 2024వ సంవత్సరం, ఈ 2024వ సంవత్సరం, ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో, మన కుటుంబములో, మన యొక్క పరిస్థితులలో ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. 2023 వరకు నీ పరిస్థితి ఎలాగుందో,
అలాంటి పరిస్థితి కాకుండా ఈ 2024వ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం అని చెప్పుకునేటువంటి ఈ సంవత్సరం మన జీవితము గొప్పదిగా ఉండాలంటే, గొప్ప కార్యాలు జరిగేదిగా ఉండాలంటే, గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాలి అంటే మనం ఏం చేయాలి? మనము ఏం చేయాలి? కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము విందాం. దేవుడు అబ్రహామును ఏం చేశాడు అంటే 18వ అధ్యాయం, ఆది కాండము 18వ అధ్యాయము చూడండి ఒకసారి. 18వ వచనం చదువుదాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నటువంటి ఒక వచనం, ఈ వచనములో అబ్రహాము గురించి ఏం చెప్తున్నారు, అబ్రహాము గురించి ఏం మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, నో డౌట్, 100%కి 100% షూర్గా ఏమవుతాడంట? బలము గల గొప్ప జనము అగును. అబ్రహాం ఏమవుతాడు? బలము గల గొప్ప జనము అగును. చూడండి ఒకసారి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ 18వ అధ్యాయం మొదటి నుంచి మనము మరి చదువుకుంటూ వెళ్తే చాలా సందర్భాల్లో మీరు చదివే ఉండుంటారు, లేకపోతే వినే ఉండుంటారు. ఈ 18వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆయన దగ్గరకు అంటే ఒక ముగ్గురు వ్యక్తులు వెళుతూ ఉంటే, ఆ ముగ్గురు ఎవరు? దేవదూతలు అనేటువంటి విషయం మనం చదివితే మనకు అర్థమవుతుంది. వారు వెళుతూ ఉంటే అబ్రహాము వారి ఇంటికి రమ్మని పిలిచి ఆహ్వానించి విందు పెట్టి మంచి భోజనం పెట్టి కాసేపు మీరు సేద తీర్చుకొని మీరు వెళ్ళండి అని వారిని మరి తొందర పెట్టాను, నన్ను దాటిపోవద్దు అని చెప్పి వారిని బ్రతిమలాడెను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. అయితే వారు భోజనం చేసిన తరువాత వారి కొరకు స్పెషల్ మీల్స్ ఏర్పాటు చేశాడు అబ్రహాం గారు. ఏంటి ఆ స్పెషల్ మీల్స్ అంటే? దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం కదా, మెత్తని పిండి తీసుకొచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పి అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి దానిని త్వరగా సిద్ధపరచమని చెప్పాను. స్పెషల్ మీల్స్ అంటే మనకి స్పెషల్ మీల్స్ ఏమో కానీ వాళ్ళకి అది కామన్. ఆ రోజుల్లో వాళ్ళకి అది కామన్. లేత దూడను తీసుకొచ్చి వండి వారికి సిద్ధపరిచి చక్కగా మరి ఆ యొక్క రొట్టెలు తయారు చేయించి వారికి భోజనం పెట్టినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనము చదువుతూ ఉన్నాం. అంత మాత్రమే కదా, తర్వాత ఏం చేశాడంట? వెన్నను పాలును తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా ఆ చెట్టు క్రింద నిలుచుండెను. అయితే వారు నీ భార్య ఏది అని అడగటం, ఆ తర్వాత అబ్రహాముతో ఒక విషయాన్ని చెప్తారు. ఏంటి ఆ విషయం అంటే, వచ్చే సంవత్సరం ఈ కాలానికి ఏమవుతుంది? ఒక కుమారుడు వచ్చునని చెప్పాను. ఇలాగున అబ్రహాము జీవితంలో నీకు కుమారుడు పుడతాడు, వచ్చే సంవత్సరం ఈ టైంకి అని ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని దేవుని దూతలు అబ్రహాముకి చెప్పినటువంటి సందర్భం ఇది. అయితే ఆ సందర్భంలో అక్కడ కూడా కొంత డౌట్, అరే నా వయసు అయిపోయింది, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఏంటి ఎలా జరుగుద్ది అనేటువంటి మాటలు కూడా అక్కడ మాట్లాడినట్టుగా మనకి ఈ యొక్క వచనాలలో మనం చదువుకుంటూ వెళ్తే ఇవన్నీ కనబడతాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే ఇది ఏంటంట? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
డాక్టర్లు అదే ఇది అసలు సమస్య లేదు, ఇది జరగదు అని చెప్పవచ్చు. మనుషులైనా అవును ఇది కరెక్టే, అక్కడ ఇలాంటిది జరిగేటువంటి అవకాశం లేదు అని చెప్పవచ్చు. ఎలా చెప్తున్నాం మనము? పరిస్థితిని బట్టి, వయసును బట్టి మనము అలాంటి మాటలు మనం మాట్లాడతాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన దేవుడు ఎవరు అంటే గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. మన దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. అయితే ఒకటి, దేవుడు అబ్రహాము జీవితంలో ఇంత గొప్ప కార్యం ఎందుకు చేశాడో తెలుసా? అబ్రహాం జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఎందుకు చేశాడో తెలుసా? ఇది మీరు అర్థం చేసుకోవాలి అంటే స్టార్టింగ్లో ఒక విషయాన్ని మీరు గమనించాలి. 12వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చదివితే ఆ మొదటి వచ్చిన దేవుడు అబ్రహాంతో ఏం చెప్తాడు? నీవు లేచి దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళిపో. ఏం చేస్తాను? గొప్ప జనముగా చేస్తా. చూడండి ఒకసారి, అక్కడే ఉండే దేవుడు చేయడా? చెప్పండి ఒకసారి, అక్కడే ఉండే దేవుడు చేయడా? నేను చెప్తున్నాను, చేయడు. అలాగే ఉంటే నువ్వు అనుకున్నట్టుగా నేను ఎలాగే ఉంటాను, నేను ఎక్కడే ఉంటాను, నేను నా వాళ్ళతోనే ఉంటాను అంటే దేవుడు చేయడు. ఎప్పుడు చేస్తాడు దేవుడు అంటే ఆయన చెప్పింది మనము చేసినప్పుడు. ఇక్కడ ఈ యొక్క వచనాన్ని కనుక మనం గమనిస్తే దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి ఒక విషయం ఏంటి అంటే, ఒకటి నువ్వు విడిచిపెట్టాలి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు? విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలన్నాడు? నీ దేశాన్ని విడిచిపెట్టు అన్నాడు, నీ బంధువులను విడిచిపెట్టు అన్నాడు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు అన్నాడు. అబ్రహాం చేశాడా చేయలేదా? అబ్రహాం చేశాడా చేయలేదా? ఇంకొక మాట మీరు గమనించండి. దేవుడు విడిచిపెట్టు అని చెప్పిన తరువాత అబ్రహాము సరే అన్నట్టుగా విడిచి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా, ఏ ఊరు వెళ్ళాలో తెలియకుండా, ఏ దేశం వెళ్ళాలో తెలియకుండా బయలుదేరి వెళ్తున్నటువంటి అబ్రహాము గొప్ప జనముగా అయ్యాడా లేదా? 18వ అధ్యాయంకి వచ్చేసరికి అయితే కొద్దిగా ఆలస్యం కూడా జరిగింది. ఏం జరిగింది? కొద్దిగా ఆలస్యము కూడా జరిగింది. ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకు జరిగిందో తెలుసా? దేవుడు నువ్వు విడిచిపెట్టి నువ్వు వెళ్ళు అంటే కూడా ఎవరిని తీసుకెళ్ళాడు? లోతును కూడా తీసుకెళ్ళాడు, తండ్రిని కూడా తీసుకెళ్ళాడు. అదేంటండి, తల్లిదండ్రులను ప్రేమించాలి కదా, వాళ్ళు సన్మానించాలి కదా అని మనం అంటాం. రైట్, కాదంటోలా, ఖచ్చితంగా ప్రేమించాలి, సన్మానించాలి, నేను కాదంటోలా. కానీ మరి దేవుడు విడిచిపెట్టన్నప్పుడు, దేవుడు విడిచిపెట్టన్నప్పుడు ఇది మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఏంటి కొద్దిగా కఠినంగా ఉందా అని మీరు అనుకుంటారు, కానీ మీకు ఒక చిన్న మాట చెప్తాను. పెళ్ళి అయిందనుకోండి, అమ్మ ఏం చేయాలి? తల్లిని తండ్రిని విడిచిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకూడదా? అబ్బాయి నా బైబిల్లో నా తల్లిదండ్రులు ప్రేమించమంది, సన్మానించమంది, నేను మా ఆయన దగ్గర రాను, నేను వాళ్ళ దగ్గర ఉంటానంటే అలా అనుకోండి. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళ పెళ్ళైన స్త్రీలు, అవునా? సో పెళ్ళి అయితేనే ఏమైపోతుంది? ఊరు మారిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది, ఇల్లు మారిపోతుంది, అవునా కదా? సో ఈ లోకంలో జనరల్గా ఒక పెళ్ళి గురించే మనం ఏం చేసుకుంటున్నాం? అడ్రస్ మార్చేసుకుంటున్నాం, ఇంటి పేరు మార్చేసుకుంటున్నాం, ఇల్లు మార్చేసుకుంటున్నాం, అవునా? ఆలోచన చేయండి. దేవుడు ఏమన్నాడు? నీవు గొప్ప జనముగా అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? దేశాన్ని విడిచిపెట్టు, బంధువులు విడిచిపెట్టు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు. కొంతమంది లాజిక్లు మాట్లాడతారు, తల్లి ఇంటి వారిని విడిచిపెట్టకూడదు, అక్కడ లేదుగా,
కొంతమంది లాజిక్లు మాట్లాడతారు. తల్లి ఇంటి వారిని విడిచిపెట్ట అవసరం లేదు, అది రాయలేదు కదా. ఆలోచన చేయి, తండ్రి ఇంటినే విడిచిపెట్టు అని అర్థం ఏంటి? రాజుగారు రెండో భార్య చాలా మంచిది అంటే మొదటి భార్య చెడ్డదని చెప్పవసరంలా, గయ్యలదని చెప్పవసరంలా, కుళ్ళుదని చెప్పవసరంలా. అవునా? గమనించాలి. విడిచిపెట్టు అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? అబ్రహాము లోతును కూడా తెచ్చుకున్నాడు. మీరు బాగా గమనించండి, లోతు అబ్రహాముతో ఉన్నంత వరకు అంటే ఆశీర్వదించబడ్డాడు. ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. లోతు ఉన్నందువలన ఆశీర్వాదాలు లేవంటే కాదు, ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి, కానీ ఏం జరగలేదు? గొప్ప జనముగా అవలేదు. ఎప్పుడైతే లోతు నుంచి కూడా విడిపోయాడో, నువ్వు తూర్పు వైపుకి వెళ్తే నేను పడమరం వైపుకి వెళ్తా, నువ్వు ఏం కావాలో నువ్వు చూస్ చేసుకో అంటే, లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాలు అప్పటికి ఎలాగున్నాయి? అబ్బో పచ్చని తోట, భలే అంటే భలే ఉంది, ఇదైతే నాకు చాలా బాగుంటుంది అనుకుని ఆయన ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అటు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్రహాము మరొక చోటుకు వచ్చేసాడు. ఆ ప్లేస్లో ఎప్పుడైతే విడిపోయారో, విడిపోయిన తరువాత కూడా ఇంకా కొంతకాలం గ్యాప్ ఉంది. ఏమో మళ్ళీ కలిసిపోతారేమో, మళ్ళీ వచ్చేస్తారేమో. కొంతకాలం దేవుడు పరీక్షించాడు. పరీక్షించిన తరువాత రైట్, ఇప్పుడు అబ్రహాము నేను చెప్పిన మాట ప్రకారంగా ఏం చేశాడు? దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు. రైట్, ఇప్పుడు నేను అన్న మాట ప్రకారంగా అబ్రహాము జీవించుచున్నాడని తర్వాత దేవుడు ఏం చేశాడు? అబ్రహామును ఆశీర్వదించి గొప్ప జనముగా చేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించవచ్చు. అంటే మనము దేవుని చేత గొప్ప జనముగా, దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇండియాని విడిచిపెట్టేయండి, వాడుకలను విడిచిపెట్టేయండి, మీ ఇంటి బంధువులను అందరూ విడిచిపెట్టేయండి. దేవుడు మనకు అది చెప్తలేదులే, కంగారు పడిపోతేవారు. దేవుడు మనకి అలా చెప్పాలా, కానీ మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ లోకములో మనం జీవించుతున్నప్పుడు మనం విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి చెప్పుకుంటూ వెళ్తే టైము పరిగెడతా ఉంది. ఎందుకో నాకు చెప్పాల్సిన పాయింట్లు 7 ఉన్నాయి. ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాను నేను. ఇంకా విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా దేవునికి అసహ్యమైనవి, దేవునికి అయిష్టమైనవి మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అంటే ఆయన విడిచిపెట్టమన్నవి మనం విడిచిపెట్టేవారు ఉండాలి. గలతీయులు రాసిన పత్రికల్లో 5వ అధ్యాయంలో మనకు కనబడతాయి కదా, మనుష్యుని యొక్క హృదయంలో నుండి వచ్చేవి, అవి మనల్ని అపవిత్రపరిచేవి, చాలా లిస్ట్ ఉంటుంది అక్కడ. ఆలోచన చేయండి, వాటిని అన్నిటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కాకపోతే ఈ రోజుల్లో పరిస్థితులు ఎలాగుంటున్నాయంటే విడిచిపెట్టవలసిందేమో విడిచిపెట్టాల. మనుషులు ఏం చేస్తున్నారు? విడవవలసిన దానిని విడిచిపెడతాల, పట్టుకోవలసిన దానేమో పట్టుకోవట్లా. విడిచిపెట్టవలసిందేమో విడిచిపెడతాల, పట్టుకోవలసిందేమో పట్టుకోవట్ల. మానవుని యొక్క జీవితంలో ఎప్పుడైతే మనము విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు విడిచిపెడతామో అప్పుడే గొప్ప కార్యాలు అనేవి మనము చూడగలుగుతాం. ఇది సత్యం, ఇది సత్యం. కాబట్టి విడిచిపెట్టవలసినవి మనము విడిచిపెడుతున్నామా లేదా అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ఆలోచన చేద్దాం. ఇంకొక పాయింట్ మనం విందాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం.
ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. దేవుని యొక్క వాక్యములో మనము చదువుతున్నాం. ఈ మాటను మనము గమనిస్తే ఇక్కడ సమూయేలు గారు చెప్తున్నటువంటి మాట, ఆయన మీ కొరకు ఏం చేశాడు? ఎన్ని గొప్ప కార్యములు చేశానో. ఇశ్రాయేలుకు చెప్తున్నటువంటి మాట అది. ఇశ్రాయేలీలకు చెప్తున్నటువంటి మాట. దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశానో. సరే, ఇశ్రాయేల్ సంగతి పక్కన పెడదాం కాసేపు. ఇశ్రాయేల్ సంగతి కాసేపు పక్కన పెడదాం. మన గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేశానో. ఎక్కడ చేశాడండి? ఏం చేశాడండి? కొంతమందికి ఎంత అనుమానమో. అబ్బో, తోమాకు వచ్చినంత అనుమానం కాదు, ఇంకా దానికి మించిన అనుమానం అన్నమాట. తోమాయే అనుమానస్తుడు అని చాలామంది అనుకుంటారు, కానీ మనలోనే చాలా తోమాలు ఉంటారు. మనలోనే చాలామంది తోమకు మించిన తోమాలు ఉంటారు అనమాట. దేవుడు మాకేం చేశాడు? పక్కింటి రోజు చూడండి ఒకసారి, 5 రోజు చూడండి ఒకసారి, వెనకింటి రోజు చూడండి ఒకసారి, 5 రోజు చూడండి ఒకసారి. అబ్బో అబ్బో, వారు ఎంతగా ఉన్నారో. మాకేముంది? చాలామంది వేరే వాళ్ళతో పోల్చుకొని మాకేం చేశాడు అన్నట్టుగానే చాలామంది లోకములో జీవిస్తున్నారు. ఆలోచన చేయండి. సింపుల్గా ఒక మాట చెప్పాలి అంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు చేసే దానిని బట్టే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగములో లాస్ట్ వచనంలో ఒక మాట ఎలా ఉంటుంది ఏంటంట? పిడికేడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోయి విత్తువాడు ఏం చేస్తాడంట? సంతోషగానము చేయొచ్చు. ఏం మోసుకొస్తాడు? విత్తనాలు మోసుకొస్తాడా? ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏడ్చుచు విత్తువాడు. గమనించండి, ఇక్కడ 2 రకాలు ఉన్నారు. ఏడవటం, సంతోషించడం. ఆర్థిక పరిస్థితి బాగోకపోతే సంతోషంగా ఉంటామో ఏడ్చే పరిస్థితి ఉంటుందా? ఆలోచన చేయండి. ఇక్కడ ఈ యొక్క విషయాన్ని గ్రహించగలిగితే నీ యొక్క పరిస్థితి ఏడ్చుచూ ఉండేటువంటి పరిస్థితి అయినా సరే నీవు విత్తితే ఏం చేస్తావు? సంతోషముతో ఏం తీసుకొస్తావు? విత్తనాలు కాదు, ఏంటంట? పనులు. ఆలోచన చేయండి. పిడికెడు విత్తనాలు విత్తిందంతా అంటే గుప్పుడు, విత్తిందంతా గుప్పుడు. కానీ దాని యొక్క ప్రతిఫలం ఏం మోసుకొస్తాడంట? పనులు. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం సెలవించుచున్నది. ఆయన మన జీవితంలో ఏ కార్యాలు చేశాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడు, ఏం చేయాలి మనం కూడా తలంచుకోవాలి. కరోనా వచ్చి ప్రపంచంలో చాలామందిని చంపేసింది. లేకపోతే ఈయన చచ్చిపోయారు అనుకోమగా చెప్పు. చాలామంది చనిపోయారు. మరి మనం ఇంకా బ్రతుకున్నామంటే, మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే, మనం ఇంకా ఈ రోజున ఈ రీతిగా ఆయన మందిరములో కూర్చున్నామంటే దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యం కాదా ఇది? ఆయన మన జీవితంలో చేసినటువంటి గొప్ప క్రియ కాదా ఇది? ఆలోచన చేయాలి. ఈ రోజున ఒక మంచి వస్త్రాలు ధరించి ఒక మంచి గృహములో ఒక మంచి భోజనం చేయగలుగుతున్నామంటే ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం కాదా? కొంతమంది
నాకు ఈ బండేనా, నాకు ఈ బండేనా అని ఆ బండిని చూసి ఏడ్చేవాళ్ళు ఉంటారు. కానీ నీకు ఆ బండి అయినా ఉంది, కొంతమందికి ఆ సైకిల్ కూడా లేక ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఉంటారు. గమనించండి. కొంతమంది సైకిల్ ఉన్నవాళ్ళు నాకు ఎప్పుడు ఈ సైకిల్ అయినా తొక్కలకు చచ్చిపోతున్నాను అనుకుంటారు. మరి కొంతమంది ఆ సైకిల్ కూడా లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అన్నం తింటే వారా ఎప్పుడు వచ్చేందుకో ఏమంటిది అని ఇంట్లో కేకలేసేసి అవసరమైతే చిందర కొంతమంది ఇసిరేసే వాళ్ళు ఉంటారు అక్కడక్కడ అప్పుడప్పుడు. కానీ ఆ విసిరిన అన్నం దొరికితే బాగుండు అని ఆ అన్నం ఎత్తుకుని తినేవాళ్ళు కూడా ఉంటారు. మొన్న ఒక చోట టిఫిన్ చేద్దామని ఆగి, ఒక బండి రోడ్డు మీద ఒక బండి దగ్గర టిఫిన్ చేద్దామని ఆగి, నైట్ ఆగి టిఫిన్ చేసేసాను, కడుక్కోట చెయ్య. ఆ పక్కన తిన్న ప్లేట్లన్నీ ఒక పెద్ద టబ్బు దాంట్లో వేసారు. టబ్బులో ఒకడు వచ్చి ఆ ప్లేట్లన్నీ తీస్తున్నాడు. నేను అనుకున్నాను ఈ హోటల్లోడేమో పనుడు అనుకుంటా, ప్లేట్లన్నీ కడగడాగా తీస్తున్నాడేమో అనుకుంటున్నా. అనుకొని పెద్దగా గమనించాల, చీకటి కదా పెద్దగా గమనించాల. అయితే ఆ ప్లేట్లన్నీ ఏరి ఎవడైనా తినేసిన ఇడ్లీ మొక్క వదిలేసి అందులో పాడేస్తే, లేకపోతే ఆ వేసినటువంటి చపాతి మొక్క, పరోటా మొక్క, బజ్జీ మొక్క ఏదైనా పాడేస్తే అవి ఏరుకొని 5 అన్నాడు. ఏంటబ్బా కడుగుతా తీస్తున్నాడేమో అనుకున్నాను, చెయ్యండి పైకి వెళ్తుంది అని నాకు డౌట్ వచ్చి పక్కకు తిరిగి చూసా. పక్క తిరిగి చూస్తే ఎవరెవరైతే సరిగా తినకుండా ముక్కలు పడేశారో ఆ ముక్కలు ఇరుంది తింటున్నాడు. ఎంత బాధ అనిపించిందో. వెంటనే రే నువ్వు తింటావా అంటే ఆడు మరి ఏంటో నాకు తెలీదు, పారిపోయాడు అక్కడి నుంచి. ఆలోచన చేయండి సార్. మనము ఉన్న దాంతో తృప్తి పడకుండా వంకలు చెప్పుకుంటాం. మనం కొంతమంది నాకు బూట్లు లేవు, ఆ పక్కన చూడు కొత్త బూట్లు వేసుకుంటా, నాకు బూట్లు లేవనుకుంటారు. కొంతమందికి ఆ బూడి తొడుక్కుంటా కాలే ఉండదు. గమనించండి, ఈ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎంతమంది జీవితాల్లో చూస్తామో. దేవుడు ఈ రోజున మనకి ఈ స్థితి ఇచ్చాడు అంటే, ఈ ఆరోగ్యం ఇచ్చాడు అంటే అది దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాలు కాదంటారా? ఆయన మన జీవితంలో చేస్తున్న కార్యాలు కాదంటారా? ఆలోచించండి. దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి, అవి మనము విడిచిపెట్టాలి అని చెప్పాను కదా. తర్వాత సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చూడండి. ఆహారం లేక ఉన్నను తను తాను పొగుడుకున్న వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. ఎవరు గొప్పవాడంట? దాసుడు గల అల్పుడు. అంటే ఇంకొక మాటలో మీకు బాగా అర్థం కావటానికి చెప్పాలి అంటే, తను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు అని వాక్యాలు చెప్తా ఉన్నాయి. ఎవరు గొప్పవాడంట? తను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు. ఎలా ఉండాలి మనము? మనము తగ్గించుకునే వారుగా. మత్తయి సువార్తలో చూడండి 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చదివితే యేసయ్య దగ్గరికి ఆయన శిష్యులు చదువుతారు ఒక మాట. ఏమడుగుతారు? చదవండి 1వ వచనం. ఆ కాలంలో శిష్యులు యేసు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడుగగా, వాళ్ళకు వచ్చిన డౌట్, ఒక ప్రశ్న. ఏమడుగుతున్నారు? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు ప్రభువా? అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? 4వ వచనంలో కనబడుతుంది. ఈ బిడ్డ వలె
తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎవరు గొప్పవారంట? ఎవరు గొప్పవారంట? తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో. చాలామందికి ఎంత ఇబ్బందో తగ్గించుకోవడం అంటే ఎంత ఇబ్బందో ఆలోచన చేయండి. తను తాను తగ్గించుకోలేనటువంటి వాడు ఎవరో తెలుసా? తగ్గించుకోనటువంటి వారు అంటే ఎవరో తెలుసా? హెచ్చించుకునేవారు. తగ్గించుకోలేనటువంటి వారు ఎవరో? హెచ్చించుకునేవారు. హెచ్చించుకునేవారు అంటే ఎవరో? ఇంకో మాటలు చెప్పాలంటే గర్విష్ఠులు. గర్విష్ఠులు ఏమవుతారు? ఏమవుతారు? సింపుల్గా చెప్పాలంటే నాశనం. అవునా కదా? గర్విష్ఠులు వాళ్ళ మార్గం ఏమవుతుంది? ఎక్కడ నడిపిస్తుంది? నాశనమునకు నడుపును కదా. సో తన్ను తాను తగ్గించుకోనటువంటి వారు ఏమవుతున్నారనమాట? నాశనం అయిపోతారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము గమనించవలసింది, గ్రహించవలసింది ఏంటి అంటే, మనము గొప్పవారం అవ్వాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు తగ్గించుకో. నువ్వు ఎలా ఉండాలి? తగ్గించుకో. దావీదు రాజుగా ఉన్నను, ఒక రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి అధికారం తన చేతిలో ఉన్నను అని ఎప్పుడు కూడా తను తాను తగ్గించుకునేటువంటి వ్యక్తిగా, నేను రాజుని, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేను రాజుని, నేనెందుకు పాటలు పాడాలి, నేను రాజుని, నేనెందుకు ఆరాధన చేయాలి ఎప్పుడు అనుకోవాలా. అవకాశం దొరికినప్పుడల్లా అని చేస్తూ ఉండేవాడు, ఆరాధన చేస్తూ ఉండేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాడు, దేవునితో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. రాజు అంటే అదేమన్నా తక్కువ బాధ్యత? రాజు అంటే ఏ పని పాట లేదు అనుకుంటున్నారా? గమనించండి సార్. ఒక పదవి వచ్చింది, ఒక పదవి ఉన్నది అంటేనే మనిషి బిజీ అనేటువంటి అర్థం. కానీ ఆ బిజీలో కూడా దావీదు గారు ఎప్పుడు దేవునిని విడిచిపెట్టల. ఆ బిజీలో కూడా దేవునికి సమయం ఇవ్వటం ఎప్పుడు ఆపల. మనమే, ప్రభువా నాకు టైం లేదు ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు కదా అన్నట్టుగా మనమే ఏం చేస్తాం? దేవునికి సమయం. ఇంకా చెప్పుకోవాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించిన దానిని బట్టి, దేవుడు మనల్ని దీవించిన దానిని బట్టి దేవుని దగ్గరే మన యొక్క వేషాలు. నేనా కింద కూర్చోవటమా? మన ఇంట్లో కింద కూర్చోమా? ఇంట్లో వానే కూర్చోవటం దిగేస్తాం ఇల్లంతా. కొంతమంది చూడవలసిన పని కూడా ఉండదు, ఇక బట్టలతో మొత్తం దిగేస్తారు. మందిరంకి వచ్చేసరికి అంటే ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీ గురించి నేను మాట్లాడతాను, జనరల్గా చెప్తున్నా. ఆలోచన చేయండి సార్. తగ్గింపు. ఒక పరిచయం చేయాలి అంటే, దేవుని యొక్క పని ఏదైనా చేయాలి అంటే నేనేంటి, ఈ పని చేయటం ఏంటి? కొంతమందికి బయటికి చెప్పరు, మనసులోనే అలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి. గమనించండి. దేవుని ఎదుట ఎలా ఉండాలి మనము? తగ్గింపు జీవితం, దాసులుగా, అల్పులుగా ఉండాలి. కారణం ఏంటి? ఆలోచన చేయండి. మన ఎదుట నేర్చుకొని మన ఎదుట చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది ఇది అన్న, అది ఇది అన్న చెప్పిన వాళ్ళు మన ఎదుటే వాళ్ళు వేషాలు వేసారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిన్నాన్న వాళ్ళ కొడుకు, మా తమ్ముడు, ఈ రోజున మన దేశంలోనే చెప్పుకోదగినటువంటి మ్యూజికల్ అంటే కీబోర్డ్లో గ్రేడ్స్ అనేవి ఉంటాయి, అవి పూర్తి చేసిన వాళ్ళలో వీడు ఒకడు. మా తొందరగా కలిపితే కనీసం ఒక 10 మంది కూడా ఉంటారు మన దేశంలో, అందులో వీడు ఒకడు. వాడు కీబోర్డ్ నేర్చుకోక ముందే నాకు వచ్చు,
ఆయన నాకు నేర్పని ఆయన నాకు నేర్పని అనేవాడు ఇలాగ అని కొన్ని ఆ టైంలో వాడు నేర్చుకోగలిగేవి కొన్ని కార్డ్స్ అని ఉంటాయి, అవి నేర్పించా అంతే. అతమించి నేనేం చేయలే. వాడు నేర్చుకున్న దాంతో పోల్చుకుంటే నాకు మహా అయితే ఒక 20% తెలిసేమో అంతే, అంతకుమించి నాకు తెలియదు ఇప్పుడు. కానీ ఇప్పటికి కూడా రెండు ప్లే చేయరంటే అని అన్నీ ఎదురుకున్నానా అంటాడు నన్ను. గమనించాడు ఒకసారి. కొంతమంది కొద్దిగా తెలిసే చాలు ఏం చేస్తారు, నాకు అంతా తెలుసు అన్నట్టుగా హడావడి. కానీ వాక్యం చెప్తోంది తగ్గించుకొనివాడు. అది కూడా ఎలా తగ్గించుకోవాలంట? యేసయ్య ఎవరిని చూసి చెప్తున్నాడు? చిన్న పిల్లలను చూపించి వారికి వలే ఎవరైతే తగ్గించుకుంటారో, ఇక్కడ తగ్గించుకుంటున్నాం కానీ దేవుడు ఎక్కడ గొప్ప చేస్తాడో మనల్ని? పరలోకములు దేవుడు గొప్ప చేస్తాడన్నాడు. అంటే పరలోకములు ఉంటాయి, అక్కడ వేరియేషన్స్ ఉంటాయి. గొప్ప వాళ్ళు ఎవరు, అల్పులు ఎవరు, దీనులు ఎవరు, అక్కడ కూడా దేవుడు మేబీ కేటగిరీలను సపరేట్ చేస్తాడేమో. పరలోకములు నువ్వు గొప్పవారిగా ఉండే లిస్టులో నువ్వు ఉండాలి అంటే ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలి? నువ్వు తగ్గించుకునేటువంటి వాడుగా ఉండాలి. తర్వాత గొప్ప కార్యాలు జరగాలి అంటే ఇంకేం చేయాలి? 2 విషయాలు చెప్పా. ఒకటి విడిచిపెట్టాలి, 2 తగ్గించుకోవాలి. 3వది ఏంటంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ యెహోషువ చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటది? యెహోషువ చేస్తున్నటువంటి ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువము. అయ్యలోను అనేటువంటి లోయ నువ్వు అక్కడ నిలువము. అయితే ఎప్పుడైతే ఆ ప్రకారంగా ప్రార్థన చేశాడో సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. ఓకే, ఒకసారి ఆలోచన చేయండి. చంద్రుడు సూర్యుడు అలాగే నిలిచిపోవడం అంటే మాటలా? మన కింద వచనం చదివితే 13వ వచనం, సూర్యుడు ఆకాశము మధ్యన నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా ఏం చేయలేదు, అస్తమింప త్వరపడలేదు. ఒక రోజు ఆ సూర్యుడు అస్తమించలేదు అంటే మామూలు విషయమా? గొప్ప కార్యం కాదంటారా? గొప్ప కార్యమా కాదా? గొప్ప కార్యాలునే గొప్ప కార్యం చెప్పుకోవచ్చు. అవునా? ఎలా? ప్రార్థన ద్వారా. ఎలా? ప్రార్థన ద్వారా. నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, ప్రార్థన వల్ల ఏం జరుగుతాయి? గొప్ప కార్యాలు జరుగుతాయి. దీనివల్ల ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. మీరు గమనించారో లేదో, ఈ నూతన సంవత్సరంలో 3 శనివారాలు వరుసగా ప్రార్థన అనేటువంటి అంశం మీద నేను మీకు వాక్యం చెప్పాను. కేవలం ప్రార్థన పేరుకే ఆ మాట ప్రార్థన, కానీ నేను చెప్పిన పాయింట్లన్నీ వేరే పాయింట్లు చెప్పా. మొదటి వారం చెప్పిన, 2వ వారం చెప్పాను, 2వ వారం చెప్పిన, 3వ వారం చెప్పాలి, అన్నీ వేరే పాయింట్లు చెప్పాను మీకు. ఆలోచన చేయండి. ప్రార్థన వల్ల ఏం జరుగుతాయి? గొప్ప కార్యములు జరుగుతాయి. ఇంకొక మాట చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏమంట? నీ విశ్వాసం ఎలాంటిది? గొప్పది. సో ఈ 4వ పాయింట్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, విశ్వాసము వలన గొప్ప కార్యాలు జరుగుతాయి. దీనివల్ల విశ్వాసము వలన గొప్ప కార్యాలు జరుగుతాయి.
రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ గురించి మీరు ఆలోచన చేస్తే 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. అనేకమైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళింది. తనకున్నటువంటి డబ్బంతా కూడా ఏం చేసేసింది? ఖర్చు పెట్టేసింది. ఏమిలా చేతిలో చిల్లి కావలేదు, ఆరోగ్యం బాగలేదు, ఓపిక లేదు. కానీ ఏం చేసింది ఆమె? యేసే దగ్గరకు వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముడితే చాలు నేనేమైపోతాను అనుకుంది? స్వస్థత వచ్చేస్తుంది, బాగుపడిపోతాను అనుకుంది. అలాగే చేసింది. యేసయ్య వెంటనే వెళ్తా 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 ఉన్నవాడు ఆగిపోయి ఎవరైనా ముట్టుకుంది అని అంటే కొంతమంది శిష్యులు, ప్రభువా ఏడు ప్రభువా ఆల్రెడీ తోచుకుంటూ వెళ్తుంటే నన్ను ముట్టుకున్నదా ఎవరంటో, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నేను తోతలేదా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను ముట్టుకోవట్లేదా అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. కానీ యేసయ్యకి తెలుసు ఏం జరిగింది అక్కడ. నాలో ప్రభావం ఏమైంది? బయలు వెళ్ళింది. ఎవరు ఆ రీతిగా నన్ను ముట్టుకున్నది? ఎలా ముట్టుకుందామే? విశ్వాసంతో. ఎలా ముట్టుకుంది? విశ్వాసంతో. ఆ విశ్వాసమే ఆమెను ఏం చేసింది? స్వస్థపరిచింది. సో విశ్వాసం ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఇది కూడా మనందరికీ తెలిసినటువంటి సందర్భమే, చాలాసార్లు మనం విన్నదే. అక్కడ దానియేలును ఏం చేశారు అంటే సింహాల బోనులో వేసేశారు. దానికి గల కారణం ఏంటి అంటే ప్రార్థన రాజుగారికే చేయాలి తప్ప ఎవరికి చేయకూడదు 1 నెల రోజులు అనేటువంటి ఒక నిబంధన, ఒక శాసనం, ఒక ఆర్డర్ పాస్ చేశారు అక్కడ. అయితే దానియేలు యథావిధిగా అంటే భయం లేకుండా, అంటే ప్రతిరోజు తను అలవాటు ప్రకారంగా ఎలాగైతే చేసుకుంటాడో అలాగే ఏం చేశాడంట? మోకరించి కిటికీలు తెరిచి మరి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేశాడు. అంటే నేను ప్రార్థన చేస్తున్నాను అని దాచిపెట్టుకోవాలనుకోవాలి. ఓపెన్గా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. కొంతమందికి చెప్పుకోవటం ఇబ్బంది, నేను విశ్వాసిని చెప్పుకోవటం ఇబ్బంది, నేను క్రైస్తవురాలను చెప్పుకోవడం ఇబ్బంది. కొంతమందికి కారణాలు వేరే వేరే ఏమైనా ఉండొచ్చు. మనం ఈ టెంపరీ దాని గురించే ఎక్కువ ఆలోచన చేస్తాం. గమనించండి, ఈ మధ్య కులగణన ఏదో వచ్చింది కదా, మన ఇంటికి చాలామంది సర్వే చేయటానికి వస్తూ ఉన్నారు వాలంటీర్లు. మా వాలంటీర్కి చెప్పా, అమ్మ ఖచ్చితంగా క్రిస్టియన్ అనే పెట్టాలి నాకు అన్నాను. ఇప్పుడు మారారండి అంది. నేను మారడం ఏంటి? నేను పుడతామే క్రైస్తవుడికి పుట్టాను, నేను మారటం ఏంటి అన్నాను నేను. మా ఇంట్లో 5గురికి క్రిస్టియన్ అనే ఉండాలి ఖచ్చితంగా చెప్పా. ఓటీపీ అయితే చెప్పండి అందే. ముందు పెట్టేవాళ్ళేది చెప్పన్నా, పెట్టాను అందే. అప్పుడే ఓటీపీ చెప్పా. చాలామంది మన విశ్వాసాన్ని చెప్పుకోవడానికి రకరకాల కారణాలను బట్టి చెప్పుకోలేని పరిస్థితి. కానీ వాక్యం చెప్తా ఉంది, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దానియేలు దాపరికము లేకుండా యథావిధిగా తన యొక్క తలుపులు తెరిచి మరి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని యొక్క ప్రార్థన ఏం చేసిందో తెలుసా? సింహాల బోనులో వేసిన ఆ సింహాలు నోళ్లను మూయించు. దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే అక్కడ ఒక వచనం ఎలా చెప్తూ ఉంటాయి చూడండి ఒకసారి. 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితే కనుక
ఆయన తన దూతలను పంపించి సింహములను ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఆలోచన చేయండి. ఇందుకు దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే 23వ వచనంలో రాజు చెప్తున్నటువంటి మాట ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బండ్రోతులు దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు ఎలాగున్నాడు? భక్తి గలవాడైనందున అతని ఏ హానియో కలుగలేదు. ఎలా ఉన్నాడంట? భక్తి గలవాడై ఉన్నాడు. దానియేలు ఎలా ఉన్నాడు? భక్తి గలవాడై ఉన్నందున అతనికి ఏ హానియో కలగదు. నేను చెప్దాం అనుకున్న 5వ పాయింట్ ఏంటంటే భక్తి కలిగి ఉండటం వలన దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నీవు భక్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించున్నావు. ఏ భక్తి? కొంతమందికి మందిరంలో ఉన్నంతసేపు భక్తి, కొంతమందికి దేవుని దగ్గర ఉన్నంతసేపు భక్తి. అలా అడుగు బయటికి పెట్టారో లేదో భక్తి ఏమైపోతుందో తెలీదు. మాటలు మారిపోతాయి, చేష్టలు మారిపోతాయి, ప్రవర్తన మారిపోతాయి, నడవడికి మారిపోద్ది, అంతా మారిపోద్ది. మరలా మందిరంలోకి వచ్చే వరకు కొంతమందికి షాక్. అయ్యో బాబు, ఈవిడైనా మా పేటలో లేదా మా ఏరియాలో మా ఇంటి దగ్గర మా వీధిలో అమ్మ బాబోయ్ అనుకుంటారు. మందిరంలో ఏంటి ప్రార్థన చేసేది ఈవిడేనా? ప్రార్థన చేసేది ఆయనేనా? అబ్బో ఏంటి నేనేమైనా తేడాగా నా కళ్ళు ఏమైనా తేడా వచ్చినాయా అనుకునే అంత ఆశ్చర్యపడేంత పరిస్థితులు కొంతమంది జీవితంలో. అంటే నటన. మందిరంలో ఒకలాగా, మందిరం బయట ఒకలాగా. ఆలోచన చేయండి. నీ భక్తి జీవితం నీకు ఏం చేస్తుంది? గొప్ప కార్యాలు చేస్తుంది. ఆఖరికి ఇంకొక వచనం, ఇంకొక మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చదివితే 11వ వచనం. దోణి ఎక్కి వలను దరికి లాగెను. 183 గొప్ప చేపలతో నిండియుండెను. అయితే దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే ఏం జరిగింది ఇక్కడ అని మనం గమనిస్తే, ఈ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే రాత్రంతా కూడా వాళ్ళు వలలు వేశారంట. నైట్ అంతా ఏమియో ఒక్క చేప దొరికితే ఒట్టు. నిద్ర లేకుండా కష్టపడి వల వేసి లాగి నైట్ అంతా అయిపోయింది, ఒక్క చేప దొరకల. అయితే యేసయ్య ఒక మాట చెప్పాడు, 6వ వచనంలో కనబడుద్ది. దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున. ఒక మాట అనొచ్చుగా, ఏంటి నువ్వు చెప్పింది? రాత్రంతా కష్టపడ్డావు. ఏబాయ్ కుడి పక్కనేంటి, ఎడ పక్కనేసావు, తూర్పు వైపునేసావు, ఆ వైపునేసావు, ఈ వైపునేసావు, ఒక చేప దొరకలా, ఇంకెందుకు, ఏం అవసరం లేదు అని అంటే ఏంటి పరిస్థితి? ఇన్ని చేపలు దొరికేవా? గొప్ప చేపలు దొరికేవా? మనం అనుకుంటాం, అబ్బో నేను చేయని ప్రయత్నం లేదండి అనుకుంటాం మనం. కానీ దేవుని మాట చెప్పున నువ్వు చేసినప్పుడు, ఎప్పుడు నీ మాట చెప్పున కాదు, ఎవరి మాట? దేవుని మాట చెప్పున నీవు చేసినప్పుడు, ఆయన మాట ప్రకారంగా నువ్వు నడిచినప్పుడు, ఆయన వాక్యానుసారంగా నువ్వు ఉన్నప్పుడు, సింపుల్గా చెప్పాలంటే ఆయన మాట నువ్వు విన్నప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతాయి? గొప్ప కార్యములు జరుగుతాయి. కానా అనేటువంటి వివాహములో అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఫంక్షన్ జరుగుతూ ఉండగా ద్రాక్షారసం అయిపోతే పరిస్థితి ఎలాగా? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉందన్నప్పుడు అక్కడ మరి కూర కానీ బిర్యానీ కానీ ఏదైనా అయిపోయింది అన్నారు అనుకోండి, ఏంటి పరిస్థితి?
సాంబార్ అయితే పర్లా నీళ్ళు కలిపేయచ్చు, పెరి చట్నీ అయిపోయినా పర్లా నీళ్ళు కలిపేయచ్చు, బిర్యానీ అయిపోయిందంటే బియ్యం కలుపుదామా, చికెన్ అయిపోయిందంటే చికెన్ కలిపేద్దామా పచ్చిది. ఎంత హడావిడైపోద్ది, ఎంత కంగారు వచ్చేద్ది, ఎంత టెన్షన్ వచ్చేస్తుంది. అవునా? అక్కడ ఏమైపోయిందంట, ద్రాక్షారసము అయిపోయింది. ఒకటే మీరు అర్థం చేసుకోగలిగితే, ఆ తయారు చేయబడినటువంటి ద్రాక్షారసం తయారు చేయాలి అంటే అదొక వారం రోజుల ప్రాసెస్. అది వెంటనే అయిపోయేది కాదు. కొంతమంది అనుకుంటారయ్యా ఏముందండి ద్రాక్ష జ్యూస్ తెచ్చేసి అందులో పంచదార అది కలిపేదాం అనుకుంటారేమో. ఇప్పుడున్నాయి ఆ పద్ధతులు, అప్పుడు లేవు. ఆ ద్రాక్షారసం తయారు చేయాలంటే ద్రాక్ష తోటకి వెళ్ళాలి, ద్రాక్షలు తీసుకురావాలి, కడగాలి, పిసకాలి, అది కొన్ని రోజులు పులియబెట్టాలి. పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయ్యేసరికి ఏమైపోద్ది, పెళ్ళి విందు అన్నీ అయిపోతాయి కూడా. ఎలా ఇప్పుడు ఎలా అయితే మరియమ్మ ఏం చేసింది, ఆయన చెప్పినట్లు చేయండి. సింపుల్. ఏమంది, ఆయన మీతో చెప్పినది చేయండి. వాళ్ళు చేశారు. ఏం జరిగింది, అరే అందరూ మత్తుగా ఉన్నప్పుడు చెడ్డ ద్రాక్షారసం తీసుకొస్తారు, మీరేంటబ్బా ముందు జబ్బు ద్రాక్షారసం ఇచ్చి ఇప్పుడు మంచిదేస్తున్నారు అని మాట్లాడేటువంటి పరిస్థితి. ఆ గొప్ప కార్యం ఎలా జరిగింది అంటే సింపుల్, ఆయన మాట వారు విన్నందున. మరి మన జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే మరి మన దేవుని మాట వింటున్నామా, ఆయన వాక్యాన్ని వింటున్నామా, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా? కొంతమంది జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఎదుగు బొదుగు లేనటువంటి పరిస్థితులు, ఆశీర్వాదాలు లేకపోతే దేవునికి దీవెనలు ఏదో కొద్దిగా వస్తే అమ్మ నా చాలులే అనేటువంటి పరిస్థితి. దేవుడేమో నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఇంకా బహుగా ఫలించాలంటే ఏదో కొద్దిగా ఉంటే నాకు ఈ చాలులే అనేటువంటి పరిస్థితి. దేవుడు లేదు నేను తలగా చేస్తానంటే పర్లేదులే నేను తొక్క నేను ఉన్నాను కదా అనుకునే పరిస్థితి చాలామంది. గమనించండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నేను గొప్ప చేయాలి. ఏంటంట, గొప్ప చేయాలి, గొప్ప జనముగా చేయాలి, గొప్పవారిగా చేయాలి, గొప్ప కార్యాలు చేయాలి. 6 విషయాలు చెప్పాను. ఒకటి, విడిచిపెట్టవలసినవి మనము విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. 2, మనము తగ్గింపు జీవితము ఎప్పుడైతే కలిగి జీవిస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 3వది, ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. 4, విశ్వాసము వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాను. 5, భక్తి వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాను. ఆఖరిగా 6వదిగా, దేవుని మాట వినుట వలన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాను. మరి మన జీవితంలో ఈ 2024వ సంవత్సరం గొప్పదిగా ఉండాలి అంటే, గొప్ప కార్యాలు చేసేదిగా ఉండాలి అంటే మనము కూడా విన్న వాటి ప్రకారము నడుచుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడలో ఫలింపు చేసి ఆశీర్వదించి మనలందరినీ గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. చిన్న ప్రార్థన. మా మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవాన్ని బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి వందనాలు. ఈ రోజున నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి వందనాలు. నీ మేలుతో నింపమని దేవాన్ని యొక్క గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగాలి అంటే మేము ఏం చేయాలో నీ వాక్యము ద్వారా విన్నాం. ఆ ప్రకారముగా మేము జీవించి మా జీవితాలలో నీ గొప్ప కార్యాలు జరుగులాగున్నా ఆ రీతిగా మేము నడుచుకునేలాగున్నా సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం.
ఎంతమంది అయితే వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించబోతున్నారో వారందరూ బట్టి వందనాలు. ఈ రోజున దేవా నీ బిడ్డలమైన మేము నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు అర్పణములను మీరు అంగీకరించి దేవా మమ్మల్ని అందరినీ నిరుద్ధులుగా ఫలింపచేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ వారంలో జరగబోయే పనుల్లో కార్యక్రమాలలో అన్ని విషయాలలో తోడుగుండి సహాయం దయచేయమని, నీ మేలుతో నింపి కృప చూపించమని, నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళిచూ ఉండగా నీ మెండైన దీవులతో ఆశీర్వాదములతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.